ఎన్నిసార్లు రాయి కట్టినా కుక్కతో ఒక వంకర అన్నట్టు మేము ఎన్ని వీడియోలు చూపించినా మీరు మాత్రం చెప్పిన మాట వినరు. ఎండల కూల్ డ్రింకులు బంద్ చేసి మంచిగా కొబ్బరి నీళ్ళు పండ్ల జ్యూసులు తాగుర్రా వారి అంటే ఇంతరా ఓ షవుతోని ఇంకో షవుతోని ఇడిచేస్తారు. అట్లా ఇనక ఓ అన్న కూల్ డ్రింక్ తాగితే అందులో ఏమొచ్చిందో తెలుసా? అవ్వో నోరుతో నేను చెప్పగాని మీరే చూడుండ్రా అరాచకం. అంటే ఊ అంటే దూప కోపక నీళ్లకు బదులు థమ్సప్లనే నీళ్ళ లెక్క తాగేటోళ్ళంతా ఓ పారి కండ్లు పెద్దగా చేసుకొని చూడురి ఈ సీసాలేముందో. కానొచ్చిందా ఏంటిదో? ఏముంది, ఏదో శతనో శదారమో ఉన్నట్టుంది కదా, గాదానికే గింత బిల్డప్ ఇయ్యాలనా అంటారా? నేను ఫస్ట్ దాన్ని చెత్తనే అనుకున్నా, కానీ తీరా బగ్గా నజర్ పెట్టి చూస్తే ఆ కూల్ డ్రింకులా బల్లి తోకగా అనొచ్చింది. ఇది తెలియకుండా ఓ అన్న అందరి లెక్కనే సీసా మూతికి పెట్టి సట్ట సట్ట మింగిండు. సగం కడుపులో పడ్డాక ఏదో తేడా కొడుతుంది అని చూస్తే బల్లి తోక హాయ్ అని దర్శనం ఇచ్చింది. సంగారెడ్డి పెద్దాపూర్ కాడున్న ఓ రెస్టారెంట్లా బిర్యానీకి సోపతి కూల్ డ్రింక్ కొంటే కూల్ డ్రింకుకు సోపతి బల్లి తోక ఫ్రీగా వచ్చింది. ఇది తాగినాక ఎటో కింద మీద చేస్తే ఏంబటి అలా దోస్తులంతా ఆయన దావకనకు పట్టుకపోయిరట. చూసిరుగా ఎంత పెద్ద కథ అయిందో. ఇప్పటికే మస్తు మాటలు మొత్తుకున్నాం, జర కూల్ డ్రింకులు బంద్ చేయర్రి, అందులో ఏవేవో కెమికల్ కలుస్తాయి అని. అయినా కానీ ఒక్క పరద అయితే చేస్తామా అన్నట్టు లీటర్లు లీటర్లు లేపుతారు. ఇప్పుడు చూసిరా ఏమైందో. జర ప్రకృతి మన పానాలు ఖరాబ్ కాకుండా ఎన్నో న్యాచురల్ ఫుడ్స్ ఇస్తుంది. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, పండ్ల రసం ఇట్లా షానే ఉన్నాయి. అవిటి వల్ల ఇంకో 4 రోజులు ఎక్కువనే బతుకుతాం కదా. సోచో జరా గివి మానేయుర్రి.